అనేది నడుస్తుంది. ఇదొకటి. కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇదొకటి. వీళ్ళు మరీ అనమాట మోస్ట్ అన్లైక్లీ. ఎందుకంటే ఆయనేమో ఎన్డీఏ, మోదీకి మొదటి మద్దతుదారు, ఈయనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కానీ వీళ్ళిద్దరూ కనీసం 2-3 సార్లు కలిసి కనిపించారు ఈ వారం రోజులు. కార్యక్రమాలు అంటారా, ఏవో కార్యక్రమాలు ఉంటాయి, మీరు నన్ను చేయాలనుకుంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అది కూడా రామోజీ ఫిలిం సిటీలో కలిసి కనిపించారు, సత్యసాయి సన్నిధిలో కలిసి కనిపించారు, ఇతర వేడుకలవన్నీ అలా ఉంచి. కాబట్టి ప్రతి చోట కూడా వాళ్ళు రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉండటం, వాళ్ళు ఒకరినొకరు అభినందించుకునే విధంగా మాట్లాడడం, ఒకరి పనులు ఇంకొకరు స్వీకరించి బాగుందని చెప్పడం. ఆఖరికి సత్యసాయి బాబాది కూడా నిన్న రేవంత్ రెడ్డి మేము శత జయంతి అనేది మేము కూడా ప్రారంభిస్తాం తెలంగాణలోనే ఆయన చెప్పేశారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా దాన్ని ఎలా ఉండాలో ఏంటో ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అక్రాస్ ది బార్డర్స్ ఈ విభజన రేఖలు దాటి ఒక సరికొత్త విచిత్ర రాజకీయ కలయికలు, రాజకీయ పొత్తులు ఆవిర్భవించినట్టు కనిపిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో ఉండొచ్చు, ఎవరు ఒప్పుకోకపోవచ్చు, కానీ జూబ్లీ హిల్స్ సాక్షిగా అది ఇప్పటికే ప్రజలందరూ చూశారు. సో జూబ్లీ హిల్స్ సాక్షిగా చూసింది రాబోయే రోజుల్లో ఇంకొకటి 2 ఉప ఎన్నికలు కూడా వస్తాయంటున్నారు. సో వీటన్నిటిలో కూడా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఎవరితో ఉంటాయి అన్నది ఒకటైతే, రాజకీయంగా బీజేపీ పాత్ర కూడా ఇక్కడ. బీజేపీ మీతో ఉందంటే మీతో ఉందని వాళ్ళు అంటుంటారు. నిజానికి మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా చంద్రబాబుతో అయితే నేను సన్నిహితంగా ఉంటాను, ఉండబోతున్నాను. అలాగే చంద్రబాబు మోదీతో ఉన్నా సరే లోకల్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డితోనే ఉంటారు. ఇది క్లియర్. 2 కాంబినేషన్స్. ఇప్పుడు 2 కాంబినేషన్స్ ఎప్పటికంటే నిజానికి ఈ 2 కాంబినేషన్స్లో ఉన్న 3 నాయకుల మీద, అంటే ఒక రేవంత్ రెడ్డిని పక్కన పెడితే 2 నాయకుల మీద, ఈ కాంబినేషన్లో ఉన్న చంద్రబాబు మీద మోదీ హస్తం చాలా స్పష్టంగా ఉంది. రేవంత్ విషయంలో కాంగ్రెస్ కాబట్టి ఆ మాట మీరు అనలేకపోయినా, మిగిలిన 3 కూడా పూర్తిగా బీజేపీ దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కువగా తక్కువగా ఉన్నవాళ్లే. కాబట్టి చాలా చాలా సూపర్ ఇంట్రెస్టింగ్ ట్విస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అన్నమాట. ఇంకే